అందరికీ నమస్కారం. రిక్త తిథుల గురించి తెలుసుకుందాం. రిక్త అంటే ఖాళీ అంటే తిథులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే విజయ తిథులు అంటే మంచి రోజులుగా చెప్పవచ్చు, మంచి తిథులుగా చెప్పవచ్చు. ఇంకోటి ఏంటి మధ్యమ తిథులు మీడియంగా ఉంటాయి. ఇంకోటి ఏంటి రిక్త తిథులు అంటారు వాటిని. అదేంటంటే చెడు తిథులుగా చెప్పవచ్చు. అంటే రిక్త అంటే ఖాళీ అనమాట, అంటే శూన్యం. రిక్త అంటే ఖాళీ, రిక్త హస్తాలతో తిరిగి వచ్చాడు అని చెప్తూ ఉంటాం కదా, అంటే ఖాళీ చేతులతో వచ్చాడు అంటూ ఉంటాం. రిక్త తిథి అంటే శూన్యమైన తిథి అని చెప్పొచ్చు. అంటే ఆ రోజులు ఏంటంటే చంద్రుడి కాంతి బాగా బలహీనం అవుతూ ఉంటుంది, శక్తి తక్కువగా ఉంటుంది. మరి ఆ ఖాళీ స్థితిలో మనం కొత్త నిర్ణయాలు చేసుకున్నా, కొత్త ప్రారంభాలు చేసినా కానీ ఫలితం అంత నిలకడగా ఉండదు. అందువల్ల ఏంటంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే రిక్త తిథి కృత్యం నిష్ఫలం అని. అంటే రిక్త తిథిలో ఏ పని చేసినా అది ప్రయోజనం ఇవ్వదు అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మరి ఈ రిక్త తిథులు ఏమని చెప్పుకుందాం? మొత్తంగా 4 తిథులు చెప్పుకోవచ్చు. తదియ అంటే తృతీయం, అష్టమి తిథి, చతుర్దశి 14. ఇది కాకుండా అమావాస్య తిథిని కూడా రిక్త తిథిగా చెప్పాల్సి వస్తుంది. కొన్ని గ్రంథాల్లో ఏంటంటే అమావాస్యను కూడా 4వ రిక్త తిథిగా పేర్కొన్నారు, మరికొన్ని పేర్కొనలేదు. ఈ రిక్త తిథిలో పుట్టిన వాళ్ళ స్వభావం కానీ లక్షణాలు కానీ ఎలా ఉంటాయో కూడా మనం చూద్దాం. ఇప్పుడు తదియ కానీ, అష్టమి కానీ, చతుర్దశి కానీ అమావాస్య తిథిలో పుట్టిన వాళ్ళకి కొన్ని ప్రత్యేకంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి తిథిలో పుట్టిన వాళ్ళకి కూడా కొంత ఆ తిథిని బట్టి వాళ్ళ గుణగణాలు ఆధారపడి ఉంటాయి. తదియ తిథిలో పుట్టిన వాళ్ళ గురించి చూద్దాం. వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక లాభాలు లేకుండా ఉంటారు. ఏదైనా చేపట్టినా కానీ వాళ్ళ ప్రతి వృధా అవుతుంది తప్పితే ఫలితం కనిపించదు. అలాగే మరి తెలివిగా ఆలోచించేవారే కానీ నిర్ణయాలు మాత్రం చాలా ఆలస్యంగా తీసుకుంటూ ఉంటారు ఈ తిథిలో పుట్టిన వాళ్ళు. అలాగే తాను చేసే పని ఏంటంటే చివరి వరకు పూర్తి చేయలేకపోవచ్చు, మధ్యలో ఆపేయచ్చు. మాటల్లో చురుగ్గా ఉంటారు కానీ స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది, కవిత్వం ఎక్కువగా ఉంటుంది, కళల్లో చక్కని ప్రావీణ్యం ఉంటుంది. కానీ ఫలితాలకు వచ్చేసరికి కొన్ని వీటిలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మొదట్లో కష్టాలు పడతారు, ఆ తర్వాత సక్సెస్ అవుతారు. అంటే అందరి జీవితాలు అలాగే ఉండు. జన్మజాత చక్రంలో గ్రహాల పరిస్థితిని బట్టి కూడా కొంత మారుతుంది. వీళ్ళేంటంటే వెంటనే ప్రయత్నాలు అయితే రావు, చాలా సహనంగా ఉండాలి. మరి దీని నుంచి బయటపడాలంటే ఈ తిథిలో పుట్టినవాళ్ళు అంటే తదియలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఏమేం చేయాలో మనం చూద్దాం. ప్రతి మంగళవారం గౌరీ పూజ చేయటం అనేది మంచిది. అలాగే ప్రారంభించే పనిని మధ్యలోనే ఆపకూడదు వీళ్ళు. మరి అష్టమ తిథిలో పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. వీళ్ళు ఎలా ఉంటారంటే 8 అష్టమి అంటే 8 కదా, వీళ్ళకి ఏ పని చేసినా విఘ్నాలు వస్తాయి. మరి వీళ్ళకి జీవితం అనే పెద్ద పరీక్షగా ఉంటుంది. ధైర్యం ఉంటుంది, గట్టి మనసు ఉంటుంది, భయం లేని వ్యక్తులుగా చెప్పొచ్చు. కానీ కోపం కూడా ఎక్కువ ఉంటుంది, దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. మరి భక్తి ఉన్నా కానీ దాన్ని సమతుల్యంగా ఉపయోగించుకునే నేర్పు వీళ్ళకి ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ పైకి ఎదిగే శక్తి గల వాళ్ళగా వీళ్ళని చెప్పొచ్చు మనం. కానీ వీళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే జీవితంలో వీళ్ళకి చాలా ఓర్పుగా ఉండాలి. ముఖ్యంగా ముందు కష్టాలే ఉంటాయి, ఆ తర్వాత సక్సెస్ ప్రయాణిస్తారు. ముఖ్యంగా అమ్మవారి కృప వల్ల వీళ్ళు మంచిగా ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే శాస్త్ర పరిశోధన చేస్తూ ఉంటారు, జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, తంత్రం వైపు ఆకర్షణలు అవుతూ ఉంటారు. ఎందుకంటే 8 అంటే శని సంఖ్య కాబట్టి ఆ అష్టమి తిథిలో కూడా ఆ ప్రభావం ఉంటుంది. చాలా స్లోగా చేస్తారు ఏ పని చేసినా. ప్రతి అష్టమికి వీళ్ళు ఏం చేయాలంటే పరిహారాలుగా ప్రతి అష్టమి రోజునే దుర్గాదేవికి దీపారాధన చేయడం మంచిది. అలాగే శత్రుదోష నివారణకు ఇది బాగా పనికి వస్తుంది అనమాట. ఇంకో తిథి చెప్పుకున్నాం కదా, చతుర్దశి అని. ఇది మరి 14వ సంఖ్య. వీళ్ళు ఏంటంటే 14 అంటే నాశనము, శక్తి, పరివర్తన ఇలాంటి తత్వం ఉంటుంది ఈ తిథికి. మరి ఈ వ్యక్తులు ఈ తిథిలో పుట్టిన వాళ్ళు ఏంటంటే అంతర్ముఖులు, వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. చాలా గంభీరంగా ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివతత్వాన్ని బాగా అనుసరించే ఆధ్యాత్మిక శక్తి కూడా వీళ్ళకి ఉంటుంది. కోపం ఎక్కువ కానీ త్వరగా తగ్గిపోతుంది. మరి పాత విషయాలను చెరిపేసి కొత్త మార్గాన్ని ఎంచుకోవడం అనేది మరి వీళ్ళు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జీవితంలో వీళ్ళకి ఫలితాల పరంగా చూసుకుంటూ ఉంటే అనేక మార్పులు ఉంటూ ఉంటాయి, పెద్ద పెద్ద పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఆ శివుడి కృపతో వీళ్ళు లైఫ్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. శివారాధన చేయటం అనేది మంచిది. ఇంకా పరిహార ప్రకారం చూసుకుంటే ప్రతి చతుర్దశి రోజుని శివ పూజ చేయటం మంచిది. అలాగే రుద్రాభిషేకం చేయడం అనేది చాలా ఉత్తమం. ఇక మనం ఇంకోటి చెప్పాం, అమావాస్య కానీ చాలామంది అమావాస్యగా తిథిన పుట్టిన వాళ్ళు గజదొంగలన్న అవుతారు, లేకపోతే చాలా పెద్ద ప్రముఖులు అవుతారని చెప్తూ ఉంటారు. అదేమైనా కానీ అమావాస్య తిథికి ఏంటంటే అమావాస్య అంటే శూన్యత, చంద్రశక్తి ఉండదు, పితృశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని పితృకార్యాలు చేస్తూ ఉంటాం. వీళ్ళలో లోతైన ఆలోచనతో జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు, మౌనంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఇతరుల భావాలను లోతుగా అర్థం చేసుకోగల శక్తి మనకి అమావాస్య పుట్టిన వాడికి ఉంటుంది. మరి వీళ్ళ జీవితంలో ఫలితాలు చూసుకుందాం ఒకసారి.
ఎందుకంటే జీవితంలో చీకటి కాలం ఉన్నా కానీ చివరికి ఆధ్యాత్మిక శక్తి వల్ల వీళ్ళు పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పితృదేవతల కృప ఉంటేనే మనకు సర్వం సిద్ధిస్తుంది కాబట్టి ఆ పితృదేవతలను మాత్రం వీళ్ళు ప్రసన్నం చేసుకోవడం అనేది మంచిది. పరిహార మార్గాల్లో అమావాస్య రోజున, ప్రతి అమావాస్య రోజున పితృతర్పణాలు చేయడం అనేది వీళ్ళు చేస్తే బాగుంటుంది. అలాగే దీపారాధన కానీ ధ్యానం కానీ చేసుకుంటే వీళ్ళు జీవితంలో ఉన్న స్థితికి వెళ్తూ ఉంటారు. చెప్పాను కదా, మరి తదియ కానీ, అష్టమి కానీ, చతుర్దశి కానీ, అమావాస్య కానీ ఈ 4 తిథులు రక్త తిథులు అంటూ ఉంటారు. ఈ 4 తిథుల్ని మనం ఏంటంటే మంచి రోజులు చూసుకునేటప్పుడు ఈ 4 తిథుల్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. అలాగని చెప్పి 4 తిథులు పుట్టిన వాళ్ళు జీవితం పూర్తిగా నిరాశాపూరితంగా ఉంటుందంటే అది కాదు. వాళ్ళు ఏంటంటే జన్మజాత చక్రంలో గ్రహాల స్థితులు బట్టి మారే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఈ తిథులు బట్టి కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ కొన్ని లక్షణాలు నేను మీకు చెప్పాను. కానీ పూర్తిగా ఈ నెగిటివ్గా ఉందండి మన జాతకాలని నిరాశపడాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు మొదటి దశలో జీవితంలో స్ట్రగుల్ అయినా కానీ ఆ తర్వాత మొత్తం పైకి వస్తారు. ఎందుకంటే చంద్రబలం తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది ఈ తిథులు పుట్టిన వాళ్ళకి. అదండి ఈనాటి వీడియో. నమస్కారం.